శంఖం మోగితే ఐశ్వర్యం వస్తుందా? శంఖం పూరించకుండా పూజ ముగించకూడదని ఒక ఆచారం ఉంది. పెద్ద పెద్ద దేవాలయాల్లో గర్భగుడి తలుపులు తీసేటప్పుడు కూడా శంఖాన్ని ఊదుతారు. మన భారతీయ సంస్కృతిలో శంఖానికి ఒక ప్రత్యేక స్థానం ఉండటానికి కారణం అది సముద్ర మథన సమయంలో పాలసముద్రం నుండి బయటకు రావటమే. అలా బయటపడిన దానిని శ్రీమహావిష్ణువు ధరించాడు. దానికే పాంచజన్యం అని పేరు. దాని తర్వాత వచ్చిన లక్ష్మీదేవిని కూడా స్వామి స్వీకరించాడు. ముందుగా శంఖం, దాని వెంటే లక్ష్మీదేవి రావటంతో శంఖాన్ని ఆ దేవి అన్నగారిగా వర్ణిస్తారు. దేవులు గదిలో శంఖం పెట్టి దానిలో నీరు నింపి ఉంచటం వల్ల శుభాలు జరుగుతాయని ఒక నమ్మకం. ఈ శంఖంలో 2 రకాలున్నాయి. ఒకటి దక్షిణావృత శంఖం, రెండవది వామావృత శంఖం. దక్షిణావృత శంఖాలని ఎక్కువగా పూజా విధానంలో వాడరు. ఇవి తెల్లటి తెలుపు రంగులో ఉండి దానిమీద కాఫీ రంగు గీత ఉంటుంది. ఇది కుడివైపు తెరుచుకొని ఉంటుంది. ఈ శంఖంలో నీరు నింపి సూర్యుడికి ధారపోస్తే కంటికి సంబంధించిన రోగాలు తగ్గుతాయి. ఎడమవైపు తెరుచుకుని ఉండే శంఖాన్ని వామావృత శంఖం అంటారు. ఇది పేరుకి తగ్గట్టు ఎడమవైపుకి తెరుచుకుని ఉంటుంది. అన్ని పూజా విధానాల్లో మనం తరచుగా వాడేది దీనినే. ఇది ఇంట్లో ఉంటే దుష్టశక్తులు ఆ దరిదాపులకి కూడా రావట. వైదిక శాస్త్ర ప్రకారం శంఖం పూరించగానే వచ్చే శబ్దానికి ఆ చుట్టుపక్కల ఉండే క్రిమికీటకాలు నాశనమైపోతాయట. దీనిని ఆధునిక శాస్త్ర విజ్ఞానం కూడా ధృవీకరించింది. 1929లో బెర్లిన్ యూనివర్సిటీలో దీనిని మళ్లీ నిర్ధారించారు. ఈ శంఖధ్వనికి 2600 అడుగుల దూరంలో ఉండే క్రిములు కూడా స్పృహ తప్పిపోతాయట. అంతేకాదు, వైద్యశాస్త్రంలో కూడా దీనికి మంచి గుర్తింపు ఉంది. రోజూ శంఖాన్ని ఊదేవారికి శ్వాస సంబంధిత వ్యాధులు దగ్గరికి రావట. ఆస్థమా కూడా తగ్గుతుందని ఒక అధ్యయనం తెలిపింది. రాత్రిపూట శంఖాన్ని నీళ్లతో నింపి ఆ నీటిని ఉదయాన్నే చర్మంపై రాసుకుంటే చర్మ సంబంధిత వ్యాధులు దూరమోకాయట. ఇంట్లో దీనిని ఉంచుకోవటం వల్ల వాస్తుదోషాలున్నా అన్నీ తొలగిపోతాయి. శంఖాన్ని కాల్చగా వచ్చిన భస్మం వల్ల అనేక రోగాలు నయమవుతాయట. ఈ శంఖాల వల్ల ఆయువృద్ధి, లక్ష్మీప్రాప్తి, పుత్రప్రాప్తి, శాంతి, వివాహప్రాప్తి కలుగుతాయని ఒక నమ్మకం. శంఖాలులో అనేక రకాలున్నాయి. అందులో గోముఖ శంఖం ఒకటి. ఇది ఆవు ముఖం ఆకారంలో ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. గోముఖ శంఖాన్ని పూజించిన వారికి మనస్సులో ఉన్న కోలికలు తీరుతాయి. దీనిని షాపులో ఉంచుకుని పూజించిన వారికి రోజూ వ్యాపార, ధనాభివృద్ధి కలుగుతుంది. శంఖం ఏదైనా దానిని మాత్రం ఎప్పుడూ భోర్లించి ఉంచకూడదు. ఏ ఇంట్లో శంఖాన్ని దేవుడి గదిలో ఉంచి పూజిస్తారో ఆ ఇల్లు ధనధాన్యాలతో తులతూగుతుందట. ఇన్ని ఉపయోగాలున్న శంఖాన్ని పూజించటం, ఆరాధించటం, పూజా విధానాల్లో ఉపయోగించటం ఎంతో మంచిది.